మృగశిర 3-4 పాదాల్లో అబ్బాయి పుట్టినట్టయితే అమ్మాయి ఏ నక్షత్రానికి వివాహానికి కలిసి వస్తుంది చూద్దాం. మృగశిర 3-4 పాదాలు అబ్బాయిది. అమ్మాయిది అశ్విని నక్షత్రం 26 పాయింట్లు కలిసి వస్తుంది. భరణి నక్షత్రం 18 పాయింట్లు. వర్ణదోషం నాడిదోషం కాబట్టి పనికిరాదు. కృత్తిక 1వ పాదం 21 పాయింట్లు కలిసి వస్తుంది. కృత్తిక 2, 3, 4 పాదాలు 18 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా కలిసి వస్తుంది. రోహిణి నక్షత్రము 27 పాయింట్లు పనికి వస్తుంది. మృగశిర 1, 2 పాదాలు పనికిరాదు. మృగశిర 3, 4 పాదాలు పనికిరాదు. ఆరుద్ర 34 పాయింట్లు పనికొస్తుంది. పునర్వసు 1, 2, 3 పాదాలు 32 పాయింట్లు పనికి వస్తుంది. పునర్వసు 4వ పాదము 19 పాయింట్లు వచ్చినప్పటికీ కూడా పనికిరాదు. పుష్యమి 12 పాయింట్లు పనికిరాదు. ఆశ్లేష 13 పాయింట్లు పనికిరాదు. మఖా నక్షత్రం 21 పాయింట్లు. వర్ణదోషం గణదోషం ఉంది, పనికిరాదు. పుబ్బా నక్షత్రం 19 పాయింట్లు పనికిరాదు. ఉత్తరా నక్షత్రం 1వ పాదం పనికిరాదు. 27 పాయింట్లు వచ్చినాయి అయినా పనికిరాదు. ఉత్తర 2, 3, 4 పాదాలు 30 పాయింట్లు చాలా బాగుంది. హస్త నక్షత్రం 33 పాయింట్లు చాలా బాగుంది. చిత్తా నక్షత్రం 1, 2 19 పాయింట్లు వచ్చినప్పటికీ వర్ణదోషం గణదోషం నాడిదోషం ఉంది, పనికిరాదు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు 13 పాయింట్లు పనికిరాదు. స్వాతి నక్షత్రం 27 పాయింట్లు చాలా బాగుంది. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు 19 పాయింట్లు వచ్చినాయి, చాలా బాగుంది. విశాఖ 4వ పాదము షష్టాష్టకాలైనవి, పనికిరాదు. అనురాధ 11 పాయింట్లు షష్టాష్టకాలైనవి, పనికిరాదు. జ్యేష్ఠ 13 పాయింట్లు షష్టాష్టకాలు, పనికిరాదు. మూల 21 పాయింట్లు పనికిరాదు. పూర్వాషాఢ సగం పాదం 19 పాయింట్లు పనికిరాదు. పూర్వాషాఢ సగం నుండి 4 పాదాలు 18 పాయింట్లు పనికిరాదు. ఉత్తరాషాఢ 1వ పాదం 24 పాయింట్లు. వర్ణదోషం యోనిదోషం ఉంది కాబట్టి పనికిరాదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు పనికిరాదు. శ్రవణ నక్షత్రం 1.5 పాదము షష్టాష్టకాలైనవి, పనికిరాదు. శ్రవణ నక్షత్రం 1.5 నుండి 4 పనికిరాదు. ధనిష్ట 1, 2 పాదాలు షష్టాష్టకాలైనవి, పనికిరాదు. ధనిష్ట 3, 4 పాదాలు 12 పాయింట్లు అయినాయి, పనికిరాదు. శతభిష నక్షత్రం 20 పాయింట్లు అయినాయి, పనికి వస్తుంది. పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు 24 మధ్యస్థంగా ఉంటుంది. పూర్వభాద్ర 4వ పాదం పనికిరాదు. ఉత్తరాభాద్ర 16 పాయింట్లు అయినాయి, పనికిరాదు. రేవతి 25 పాయింట్లు అయినాయి, పనికిరాదు.